దిస్ ఈస్ డాక్టర్ శైలజ, కన్సల్టెంట్ ఆఫ్థల్మాలజిస్ట్, అమరావతి ఐ హాస్పిటల్, విజయవాడ. సో ఇవాళ నేను ఒక చిన్న పుట్టుమచ్చ అంటే కంటి నరంలో పుట్టుమచ్చని ఒకసారి చూపిస్తానండి. ఒకసారి ఫోటో చూడండి ఇక్కడ. సో ఈ బ్లాక్ పార్ట్ తెలుసు, ఇది కంటి నరం, ఆప్టిక్ నర్వ్ అంటాము. ఇదంతా రెటీనా ఇది. సో ఆప్టిక్ నర్వ్ అంటే బ్రెయిన్ నుంచి కంటికి వచ్చే నరం ఆప్టిక్ నర్వ్ అంటాం. దీనిపైన ఇది చూస్తున్నారు కదా, ఈ బ్లాక్ కలర్, ఇది నరం మీద చిన్న పుట్టుమచ్చ. సో ఈ పుట్టుమచ్చ నార్మల్గా దానివల్ల మనకేమి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ కొన్ని కేసెస్లో ఏంటంటే అది మ్యాలిగ్నెంట్ కింద అంటే క్యాన్సర్ కింద టర్న్ అయ్యే ఛాన్సెస్ 1 to 2% ఆఫ్ ద కేసెస్లో ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం పేషెంట్స్కి విజన్ కూడా బాగానే ఉంటుంది. అది అసలు మామూలుగా పేషెంట్కి అయితే తెలవదు. మనం మామూలుగా ఐ ఎగ్జామినేషన్కి వచ్చినప్పుడు మనం తెలుస్తుంది, దాన్ని చూడగలుగుతాం. సో ఇట్లా పుట్టుమచ్చ కంటి నరంలో ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఎవ్రీ 1 yearకి ఒకసారి కంపల్సరీ ఐ చెకప్ అనేది మస్ట్ అండి. సో లేకపోతే కనుక ఒక్కోసారి సీరియస్ కండిషన్స్కి దారి తీస్తుంది. సో బీ కేర్ఫుల్.